వ్యక్తులు తమ జీవితాలు ప్రైవేట్‌గా ఉన్నంత వరకు, పబ్లిక్‌లోకి రాకుండా ఉన్నంత వరకు వారి జీవితాలు వారి వారి వ్యక్తిగతం, వారి ప్రైవేట్ వ్యవహారంతోటి ప్రజలకు పని లేదు. కానీ పబ్లిక్‌లో నిలబడితే మేము ఏమైనా ప్రశ్నిస్తాం, దానికి సమాధానం చెప్పుకోవాల్సిందే అని ఎంతో బాధ్యతగా ఆయన ఆయన ఈ లోకానికి ప్రజల పట్ల పబ్లిక్‌లో రాజకీయంలో సేవ చేస్తామని వచ్చినటువంటి రాజకీయ నాయకులకి ఉండవలసినటువంటి నిబద్ధతను ఆ రకంగా ఆయన నిర్దేశించారు. అట్లాంటి వాతావరణం అంతా పోయి సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ వరకు వారికి వారు సినిమా యాక్టర్లు వారి వారి హావభావాలు, వారి పలుకు, వారికి చుట్టుపక్కల ఉండే వంది మాగుదులటు పలికేటటువంటి చేసే హడావుడికి వారికి వాళ్ళు మేము అసలు మనుషులు అనేటటువంటి విషయాన్నే మర్చిపోయి వారు దైవాంశ సంబుధుల్లాగా వారికి వాళ్ళు భావిస్తూ ఉంటారు. భావించి ఈ భోగ లాలసత సరిపోలేదని చెప్పేసి కేవలం అధికారం కూడా అనుభవిద్దాము, రాజకీయాల్లో పాల్గొనకపోయినా స్వాతంత్ర పోరాట సమరయోధుల్లో కానీ విడిగా సమాజానికి అచ్చెప్పచ్చి కూడా ఎటువంటి సేవలు చేయకపోయినా కానీ ఒక వయసు వచ్చేటప్పటికి ఈ యొక్క జనాల యొక్క ప్రభావంతో మనల్ని వారి మొహాలను గుర్తుపడతారనేటువంటి ఒకే ఒక్క కారణంతో జనాలు పబ్లిక్లోకి వచ్చి ఆ పీఠం మీద, ముఖ్యమంత్రి పీఠమో ఎమ్మెల్యే పీఠం మీద మనం కూర్చొని ఆ అధికార లాలసత కూడా అనుభవించాలని చెప్పేసి పబ్లిక్ జీవితంలోకి వస్తారు, ప్రజా జీవితంలోకి వస్తారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి ప్రశ్నిస్తారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన శ్రీమతి చనిపోయారు కాబట్టి లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు అక్కడ ఆ రోజున. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మొదటి భార్యతోటి పొసగలేదు కాబట్టి చట్ట ప్రకారం విడిపోయారు, ఎవరికి అభ్యంతరం లేదు, దాన్ని ఎవరు ప్రశ్నించరు కూడాను. కానీ రేణు దేశాయి గారితో ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు వివాహం కాకుండా పిల్లల కంటూ అది మన భారతీయ సంస్కృతికి విరుద్ధమైనటువంటి చర్య. సమాజానికి మనము పబ్లిక్లో ఉన్న వాళ్ళు ఇవ్వకూడనటువంటి మెసేజ్ అది. ప్రజారాజ్యంలోకి వచ్చి తర్వాత మిగిలిన రాజకీయ పక్షాలు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత కూడా తను పెళ్లి చేసుకున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటూ మతం గురించి, సంస్కృతి గురించి మాట్లాడే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు మరి సంస్కృతిని ఆయన పాటించింది ఏమింది? మరి ఏ మతాన్ని కాపాడుకోవడానికా, సంస్కృతిని కాపాడుకోవడానికా భారతీయ జనతా పార్టీతో ఆయన పొత్తు కలిశాడు? మత ప్రకారమైనా సంస్కృతి ప్రకారమైనా కానీ పెళ్లి కాకుండా పిల్లలు కనకూడదు, సరే చేసుకున్నారు తర్వాత అయినా కానీ మంచిది. మరి రేణు దేశాయ్ గారికి తెలియకుండా మరి ఇంకొక స్త్రీతోటి సంతానం ఎలా పొందుతారండి? అది ఎంత నేరం అండి? నేరం, అది చట్ట ప్రకారం నేరం. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనటం నేరం కాదేమో కానీ ఈ రకంగా కనటం నేరం. అది మనకు పట్టదా? ఈరోజు యువత ప్రభావం, ఈరోజు ఏముంది, చాలా కాలం నుంచి కూడాను యువత ప్రభావం. ఒకప్పుడేమో రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి ఒక మహనీయుల వ్యక్తిగత రుజువర్తన, నడత యువత మీద ప్రభావం చూపిస్తే ఈరోజు సినిమా యాక్టర్ల యొక్క ఇమేజ్ యువత మీద ప్రభావం చూపెడుతుంది. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మన యువత మీద చూపెట్టద్దు అని మనం ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలుగుతామా? ఎందుకుంటారులేనని అట్లా నిర్లక్ష్యంగా అనుకోగలమా? ఆదర్శంగా ఉండి తీరాలి కదా రాజకీయాల్లోకి వచ్చాక. అంటే మనవాడైతే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత తేలిగ్గా, అంటే వైవాహిక బంధాన్ని ఎంత చులకనగా చూస్తున్నాడు అనేది మనం గుర్తించకపోతే ఎలాగా? అలాగే దాన్ని ప్రశ్నిస్తే ఎంత చులకనగా అదే వైవాహిక జీవితాన్ని, స్త్రీలని కావాలంటే మీరు చేసుకోండి 3 పెళ్ళిళ్ళు అంటే ఆడవాళ్ళు అంత చులకనగా ఉన్నారు. 3-4 పెళ్ళిళ్ళు, పిల్లలు ఉండగానే మరొకరితో సంతానం పొందటాలు, ఇవన్నీ ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి మన ఇంట్లో ఆడపిల్లలు మనం ఇస్తామండి? ఈ సమర్థించే వాళ్ళు ఇస్తారండి? మీ ఇళ్ళలో ఆడపిల్లలు ఇస్తారండి? ఇట్లా అడుగడుగున్న వైవాహిక బంధాలని, సంస్కృతిని, స్త్రీలని హేళన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వాన్ని సంస్కరించే ఉద్దేశంతో, లేదా ఇట్లాంటి ఒక నిలకడలేని మనస్తత్వం
ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో ఉండి ఈరోజు ప్రభావం చూపెడితే 2014లో స్వల్ప తేడాతోనే కదా చంద్రబాబు నాయుడు అక్కడ పీఠంలో కూర్చోవటం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది కదా. దానివల్ల నష్టపోయింది ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన, 10 సంవత్సరాలు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుభవించవలసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, ఒక 5 సంవత్సరాలు నష్టపోయారు. నష్టపోవటము ఆ రకంగానే సంక్షేమ పరంగానే కాకుండా అప్పు భారం కూడా పెరిగింది. ఈరోజు రాష్ట్రానికి పెరిగినటువంటి అప్పు ఏదైతే ఉందో ఆ లెక్కల్లోకి వెళ్తే ఇంకా కొండవిడి చెంతాడు ఉంటుంది. ఏదైతే ఉందో అదంతా కూడాను ప్రజలకి పంచబడిందే. ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని, కొనుగోలు శక్తుల్ని పెంచిందే, పేదరికాన్ని తగ్గించగలిగిందే, సమాజంలో విద్య మీద పెట్టింది, పోర్టుల మీద పెట్టింది. ఇవన్నీ కూడా మనం అందుకోబోతున్నటువంటి ఫలాలు. ఇవన్నీ కూడా అందుకోవడానికి 5 సంవత్సరాలు ఆలస్యం అవటానికి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం యువత మీద లేదా ఒక కులం మీద ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గురించి జాగ్రత్తగా ఉండవలసిందే, జవాబుదారీతనంగా ఉండవలసిందే. మన కులపోడే కదా పోనీలే అనుకుంటే మీ కులపోడని మీకు ముద్దు వస్తేనో, లేదా అతను చేసే పిచ్చి పనులు, పిచ్చి మాటలకి మీకు సమ్మగా ఉంటేనో పక్క కులాలకి మీరు అన్యాయం చేసినట్లు వాళ్ళు అవరా? మీరు ఈ ప్రభుత్వాన్ని వద్దనుకోవటం అంటే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి అంటే ఫీజు రియంబర్స్మెంట్కి, మీరు అనుభవించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి, మీరు కూడా అనుభవించినటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్కి, మీరు కూడా అనుభవించినటువంటి ఆరోగ్యశ్రీకి, మీరు కూడా అనుభవిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలకి వ్యతిరేకంగా ఓటు వేయండి. కేవలం ఒక కులం కారణంగా అతను ఎట్లాంటి వాడన్నా కానివ్వండి, వ్యక్తిగత జీవితం ఎంత దరిద్రంగానూ ఉండనివ్వండి, మన తిరుపతిలో, భీమవరంలోనూ ఆయన సపోర్ట్ చేసినటువంటి మిగిలిన అభ్యర్థులను కూడా గెలిపించుకొని మిగిలిన కులాలకి, మిగిలిన ప్రజలకి, మిగిలిన సమాజానికి ద్రోహం చేద్దాము అని మీ నైజమా? మీరు పిలుపునివ్వగలుగుతారా? అంటే మీ యొక్క దురభిమానం కోసం మేము నష్టపోవాలా? మిగిలిన ప్రజలు నష్టపోవాలా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, యువకులారా, పవన్ కళ్యాణ్ అభిమానులారా, మరొక్కసారి ఆలోచించండి.